पूरा लोकल। దాయాది దేశం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడితో భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రతి దాడిని మొదలుపెట్టింది. అయితే ప్రపంచంలోనే శాంతి కాముక దేశంగా ఉన్న భారతదేశం ఈరోజు యుద్ధం ఎందుకు చేయాల్సి వస్తుంది? దశాబ్దాలుగా పాకిస్తాన్తో ఉన్న కవ్వింపు చర్యలో భాగంగా ఎప్పటికీ శాంతి జపాన్ని జపించిన భారతదేశం ఒక్కసారిగా ఈరోజు దాడికి పాల్పడ్డది. ఇదంతా కారణం సాధారణ పౌరులపైన ప్రేరేపిత ముష్కరులు ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతిస్పందన ఈరోజు భారతదేశం పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించింది. అదే మొదటగా ఉగ్రవాదులను ఏరివేస్తామని మొదలుపెట్టిన యుద్ధం ఇప్పుడు సాధారణ పౌరుల మీద కూడా మారింది. అయితే గత 3 రోజులుగా మనం గమనిస్తున్నాం, భారతదేశం తిప్పికొడుతున్న పాకిస్తాన్ సైనికులు ఓవైపు పలాయనం చిత్తగిస్తూనే మరోవైపు ప్రపంచ దేశాన్ని ఒక సింపతి వైపు, తన వైపు సానుభూతి వైపు మలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కరీంనగర్ జిల్లాలో గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన చాలామంది ఉద్యోగస్తున్నారు. వీరంతా కూడా తాము సైతం యుద్ధానికి సిద్ధం అంటూ ప్రకటిస్తున్న నేపథ్యంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు చూస్తున్నారు పురాలోకలిస్, నేను మీ మధుకర్ రెడ్డి. సార్ చెప్పండి, మీరు గతంలో మిలిటరీలో పనిచేశారు. మిలిటరీలో ఎలా ఉంటుంది, ఈరోజు యుద్ధం ఉన్న పరిస్థితిని ఎలా తీసుకోవచ్చు? మిలిటరీ అనేది ఒక జాబ్ కాదండి. మిలిటరీ అంటే ఒక సర్వీస్. అది సర్వీస్ అంటే సేవ, దేశ సేవ కోసం పోతారు. జాబులు అందరూ చేస్తారు. జాబ్ చేయడం వేరు, సర్వీస్ చేయడం వేరు. అందుకని చెప్తున్నా, అన్ని కఠిన పరిస్థితులను తట్టుకొని ముందుకెళ్ళి పోరాడేవాడే సైనికుడు. ఆ సైనిక యొక్క తత్వం, ఆ సైనిక జల్వా, ఆ జోష్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇప్పుడు నేను సైనికులైతే నాలో ఉంటుంది, ఇప్పుడు యువతకు కూడా ఉన్నది. అంటే ఇప్పుడు ఈ మెసేజ్ చూసి యువత కూడా మేల్కొంటుంది. అరే, నా దేశం ఏమైపోతుంది, నా ప్లేస్ ఏమైపోతుంది, నా రాజ్యం ఏమైపోతుంది. అందరిలో కూడా ఇప్పుడు ఒక మేల్కొల్పు అనేది వచ్చింది. ఓకేనా, పడుకున్న పావును లేపినట్టు అయింది ఇప్పుడు పాకిస్తాన్ మనల్ని. మీరు మిలిటరీలో ఉన్నప్పుడు గతంలో కూడా చాలా యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడున్న యుద్ధ పరిస్థితిని మనం ఎలా తీసుకోవచ్చు? గతంలో ఉన్న యుద్ధ పరిస్థితి వేరు, గతంలో టెక్నాలజీ వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరండి. గతంలో ప్రభుత్వాలు వేరు, ఇప్పటి ప్రభుత్వాలు వేరు. కొన్ని ఆర్మీ అనేది, ఫస్ట్ ఆర్మీ అంటేనే ఒక డిసిప్లిన్ అంటే ఒబే ద ఆర్డర్స్. ఇప్పటికైనా ఇప్పుడు నేనున్న బట్టి నా పై స్థాయి ర్యాంక్ ఆర్డర్ ఫాలోవాల్సి వస్తుంది. అందుకే ఎవరైనా వాళ్ళ పై స్థాయి ర్యాంకు, వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ ఒబే ద ఆర్డర్సే ఉంటుంది. అప్పటి ప్రభుత్వానికి, అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు, టెక్నాలజీ పెరిగింది. మన దగ్గర కూడా చాలా ఒక ఆయుధ సంపత్తి మన దగ్గర ఉందండి. ప్రపంచంలోనే 2వ పెద్ద ఆర్మీ సంస్థగా మనం నిర్ధారించబడింది. మన దగ్గర కూడా అన్ని ఆయుధాలు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర వాళ్ళ ఆర్థిక పరిస్థితి, ఈవెన్ ఒక పాల ప్యాకెట్ కొనుక్కోవడానికి కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు. అందుకనే పాకిస్తాన్ నీ ఇల్లు చక్కగా చూసుకొని తర్వాత మందింటికి రా, అదే చెప్పేసి నేను చెప్తున్నానండి. మీరు చెప్పండి, మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో యుద్ధానికి మేము సిద్ధమంటున్న పరిస్థితిలో మీకు ఎలాంటి సమాచారాలు వచ్చినాయి? మీరంతా యుద్ధానికి వెళ్ళేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు కావాలి? ఎప్పుడు 24 అవర్స్ ఏ రోజు పిలిచినా కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మాజీ సైనికులము, కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాము. ఏ రోజు పిలిచినా, ఎప్పుడు పిలిచినా, ఎనీ టైం పిలిచినా కూడా పోవటానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఇది అన్యాయానికి న్యాయానికి జరుగుతున్న యుద్ధం. ఇది అన్యాయంగా మొదటి నుంచి జరిగేటి ఇవే. 1987 నుంచి కూడా వీళ్ళు జేకేఎల్ఎఫ్ అని లూబ్రికేషన్ ఫ్రంట్, జమ్మూ కాశ్మీర్ లూబ్రికేషన్ ఫ్రంట్ నుంచి శురువైంది ఉగ్రవాద సంస్థలు. ఇప్పుడు కూడా కూడా ఇజ్ముల్ ముజాహిద్దీన్ అని, అదని ఇదని మొత్తం 4-5 పార్టీలు పెట్టి మొత్తం ఉగ్రవాద సంస్థలను ఉషకొల్పుకుంటా మన దేశంపైకి వదులుతున్నారు. ఇప్పుడు దాన్ని అంతం చేయడానికి అమాయకమైన ప్రజలను చంపిన దాని గురించి మన ప్రభుత్వము తగిన చర్య తీసుకున్నది. ఇప్పుడు ఆ చర్య పైన ఇప్పుడు వాళ్ళ ఉగ్రవాద సంస్థల మీద 9 ఉగ్రవాద సంస్థలను నాశనం చేసిండ్రు. అయినా కూడా వాళ్ళకు సిగ్గు శరం అనేది లేదు. మొత్తం పైకి మళ్ళా బంబార్డ్మెంట్ నడుస్తుంది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు, కొన్ని తొవ్వలు, నేషనల్ హైవేల మీద అన్ని బంబార్డ్మెంట్ నడుస్తుంది. అమాయకమైన ప్రజల మీద బంబార్డ్మెంట్ వేస్తున్నారు. అది అన్యాయమైన పనులు నడుస్తున్నాయి. దానికి తగిన బుద్ధి చెప్పకపోతే మాత్రం మనం ఇక ఉండేందుకు ఛాన్సే ఉండదు. మీరు చెప్పండి, జనరల్గా ఈ యుద్ధం జరిగినప్పుడు చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా ఏం ఆలోచిస్తుంటారు? ఇప్పుడు మీకున్న మీ మైండ్ సెట్ ఎలా ఉంది? సార్, రిటైర్డ్ ఆర్మీ మేము, మా రక్తం అనేది ఉడుకుతుంది సార్. దీంట్లో ఏదే డౌట్ లేదు. 100% మేము యుద్ధానికి ఆల్రెడీ మేము అక్కడ చేసి వచ్చినాం కాబట్టి, ఆ యుద్ధ రంగంలో మనకు ఆ ప్లేస్లలో డ్యూటీ చేసి వచ్చినాం. అక్కడ పరిస్థితులు మాకు అవగాహన ఉంది కాబట్టి మేము ఎప్పుడు పిలిచినా కానీ మేము కరీంనగర్ నుంచి 100% మాజీ సైనికులం మేము రెడీగా ఉన్నామని చెప్పేసి మీడియా పరంగా తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్. మీరు చెప్పండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాకున్న ఎక్స్పీరియన్స్, నేను 30 years సర్వీస్ చేసినాం. మాకు ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి మేము అక్కడ పోతే వాళ్ళకు గైడెన్స్ ఇవ్వగలము. ఆల్రెడీ మేము ఏదైనా చేసినట్టుగా మాకు అక్కడ ఉన్న గ్రౌండ్ సిచ్యువేషన్ మాకు తెలుసు.
రూట్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ అబ్స్టికల్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, మైండ్ పిల్స్ ఉన్నాయి, అన్నీ తెలుసు. మ్యాక్సిమం ఎంత తొందరగా పిలిపిస్తే అంత తొందరగా పోవాలని ఎదురు చూస్తున్నాం. కంపల్సరీ ఈసారి విజయం మనదే. పాకిస్తాన్ అనేది ఒక దేశం కాదు, బంగ్లాదేశ్ అనేది ఒక దేశం కాదు. పాకిస్తాన్ ఇచ్చింది మనమే, బంగ్లాదేశ్ ఇచ్చింది మనమే. అందుకే పాకిస్తాన్ ఇచ్చింది మనమే కాబట్టి తీసుకునే హక్కు కూడా మనకే ఉంది. పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా పోతాయి కంపల్సరీ. మీరు చెప్పండి, ఇప్పుడు జనరల్గా ఈరోజు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు పోల్చుకుంటే యుద్ధం పైన ఒక వివిధమైన వివాదం వినబడుతుంది. గతంలో ప్రభుత్వాలు మాకంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు, ఈరోజు ఇచ్చారంటున్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఒకటే వన్ వేషన్ మీద ప్లానింగ్ చేసే బీజేపీ పార్టీ. ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే అది అన్ని పార్టీలతో కలిపి ఉండేదని కాబట్టి బీజేపీ అనేది ఒక్కటే డిసిజన్ తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఫుల్ సపోర్ట్ ఆర్మీకి ఒకటే డిసిషన్. మీరు ఫుల్ పవర్ ఇచ్చింది. ఇప్పుడు ఏదైతే మీరు మీ తెలివితోని ఎట్లా పోరాడగలుగుతారో మీరు దా సిద్ధాంతం మీద మీరు పోరాడగలరని ఆల్రెడీ వాయుసేనలకు వాళ్ళకు ఆర్డర్స్ వచ్చినాయి. ఆ ఆర్డర్స్ ప్రకారంగానే మన సైనికులందరూ ముందుకు వెళ్తున్నారు డిఫెన్స్. ఇప్పుడు యుద్ధం మనకు ఎలా ఉంటుంది? దాదాపు తిప్పు కొడుతున్నాం, చిన్న దేశం అయినప్పటికీ కూడా మనతో కవింపులకు పాల్పడుతూనే ఉన్నది. మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితిలో యుద్ధం భారతదేశం ఎలా చేయాలి? ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే ఒక ఏనుగు మీద చీమ ఉండి చీమని పక్క చీమలను ముంచు అంటున్నాయట. అది ఏనుగు అని తెలిసి కూడా ముంచు అంటున్నాయట. ఇది ఏనుగు, భారత్ అనేది ఏనుగు. ఈ ఏనుగుతో నువ్వు తట్టుకోలేవు. మేము కాలు పెట్టినా ఏది పెట్టినా పాకిస్తాన్ అనేది తట్టుకోలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటంటే ఇప్పటిదాకా మాజీ సైనికులు చెప్తున్న మాటలన్నీ కూడా మాకు బాగా అవగతమైనాయి. గతంలో ఉన్న గవర్నమెంట్లో అంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వలే, ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాయి. వాడు ఇటుకతో కొడితే మీరు రాయితో కొట్టండి, వాడు ఒక్క గోలి కొడితే మీరు 2 గోలు కొట్టండి అని చెప్తారు. 2 గోలు కొట్టండి, అవతల పోయినా గోల కొట్టండి, ఎంతవరకైనా బొమ్మని చెప్తుంది. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ అది ఇంకా సరైన సమాధానం చెప్పాలి, ఇంకా సరైన బుద్ధి చెప్పాలి. ఏదైతే పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలు మొత్తం ఏరి పడేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇవాళ ప్రపంచ దేశాలు 1 or 2 దేశాలు తప్ప ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు ఉన్నాయి. రానున్న రోజుల్లో ప్రపంచ అగ్రగామి దేశం భారత్ కాబోతుంది. మమ్మల్ని చూసి వరవలేకపోతారు. మేము ఒక్కసారి కన్ను తెరిస్తే, మూడో కన్ను తెరిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు. కొంచెం ఓపిక చేసుకొని బతికే పరిస్థితి తెచ్చుకోండి, లేకుంటే మాత్రం ప్రపంచ పటంలో కనపడరు. ఇది మొత్తంగా కరీంనగర్ జిల్లా నుంచి సైనికులంతా కూడా ప్రభుత్వ పిలుపు కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. ఎనీ టైం ఎప్పుడు కూడా మేము యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా చెప్తున్నాను. మొత్తంగా మనం చూడొచ్చు, భారతదేశంలో ప్రతి పౌరుల్లో దేశభక్తి ఉప్పొంగుతోంది. పాకిస్తాన్ మీద ఎలాంటి పరిస్థితుల్లో జాలి చూపొద్దనే ఒక సంకేతాన్ని కూడా ప్రజలిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి, పురాలోకల్ న్యూస్, కరీంనగర్.